ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఆదికాండము 4:7. పాపము మన వాకిట పొంచి ఉంటుంది అనే విషయాన్ని దేవుడు ఆదికాండంలోనే వ్రాయించి ఉంచారు. మరి పాపము మన వాకిట పొంచి ఉండడానికి గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం సత్క్రియ చేయకపోతే, అంటే మంచి పని చేయని రోజున అది మన వాకిట పొంచి ఉంటుంది, మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మనతో కూడా అది లోనికి వస్తుంది, మన కుటుంబాన్ని మొత్తం ఏలుతుంది. అంటే ఏ రోజు మీ ఇంట్లో మనశ్శాంతి లేదో ఆ రోజు మీ కుటుంబాన్ని పాపం ఏలుబడి చేస్తున్నట్లే. కేవలం ఇంట్లో ఒకరు చేసిన పాపపు క్రియల వలన కుటుంబం మొత్తం ఆ బాధను భరిస్తుంది. కుటుంబంలో ఒకరోజు గొడవ మొదలైంది అంటే అది చల్లారడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికీ తెలియదు, ఎక్కడికి దారి తీస్తుందో కూడా ఎవరికీ తెలియదు. దీనంతటికీ మూల కారణం ఏమిటి మీకు అర్థమైంది కదా? కాబట్టి క్రైస్తవులారా, మన హృదయంలో, మన కుటుంబంలో యేసయ్యకు మాత్రమే చోటు ఉండాలి, కానీ పాపానికి కాదు. మర్చిపోకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.